హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్మీ అమ్మాయి. వీడియో వచ్చేసి ఏంటంటే ఆర్మీ క్వార్టర్స్ టూర్ అండి. అసలు నా ఛానల్ నేమ్ ఏంటి? నా ఛానల్ నేమే అది కదా. ఇంకా నేను ఈ వీడియో చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. అందుకని వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి మా బ్లాక్ అన్నమాట. మా బ్లాక్ వచ్చేసి అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 ఉంటాయి. 3 స్టేర్స్ అనమాట ఇవి. అండ్ కింద వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నవి స్టోర్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోర్ రూమ్ అయితే ఇస్తారు, ఎక్స్ట్రా ఐటమ్ ఏదైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి. అండ్ మాదైతే మిడిల్లో ఉన్న క్వార్టర్ అండి. మిడిల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రాగా బాల్కనీ అయితే ఉంటుంది. అసలు గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉండే వాళ్ళకి ఏమేమి ఫ్రీగా ఇస్తుంది అనేది వీడియోలో అన్నీ కూడా క్లారిటీగా చెప్తారండి. వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మాకైతే వచ్చేసి కొన్ని బేసిక్ నీడ్స్ అయితే కంపల్సరీ అండి. అందులో ఫస్ట్ వన్ బయటే ఉంది కాబట్టి చూపిస్తున్నాను. చెప్పుల స్టాండ్ అండి. అటు వాళ్ళది ఇటు మాది. ఇది వచ్చేసి మా ఆపోజిట్ వాళ్ళ క్వార్టర్ అనమాట. ఎదురెదురుగా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మా క్వార్టర్ అనమాట. పైన అయితే మా ఆయన నేమ్ ప్లేట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటికి కంపల్సరీగా నేమ్ ప్లేట్ అనేది పెట్టుకుంటారు. వాళ్ళ ర్యాంక్ అండ్ వాళ్ళ నేమ్ వచ్చేసి పెట్టాల్సిందే కంపల్సరీ. అండ్ వెల్కమ్ టు మై హోమ్ అండి. స్టార్టింగ్ వచ్చేసి హాల్ అనమాట. హాల్ని చూసి భయపడకండి, ఎందుకంటే ఎక్కడ సామాను అక్కడే ఉన్నాయి. కొన్ని రోజుల్లో లీవ్ అయితే వెళ్తున్నాము, అన్నీ కూడా ప్యాక్ చేసే పనిలో ఉన్నాము. అందుకని చెప్పేసి గోడలను కూడా చూసి భయపడకండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ లీకేజ్ వల్ల అన్ని క్వార్టర్స్కి మ్యాక్సిమం అలానే ఉంటాయి. అండ్ బేసిక్ నీడ్స్ అని చెప్పా కదా, అక్కడ ఉన్న ఒక పెద్ద టేబుల్ అండ్ స్మాల్ టేబుల్స్, కొన్ని చైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక క్వార్టర్ అనేది మా పేరు మీద అలాట్ అయినాక ఇందులో ఉండే క్వార్టర్లో ఉండే ప్రతి ఒక్క చిన్న ఐటెంతో సహా అన్నీ కూడా లిస్ట్లో మెన్షన్ చేసుకుంటారు. ఆ తర్వాతే మాకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇవి వచ్చేసి ఇంట్లో అప్పుడు అస్సాంలో ఉన్నప్పుడు, పంజాబ్లో ఉన్నప్పుడు ఖాళీగా ఎందుకు ఉండడం, కొన్ని అయితే అలా నేర్చుకున్నాను. ఇవి వచ్చేసి టేబుల్ మ్యాట్. దీని మీద ఉన్న ఫ్లవర్స్ చూసారా, చిన్నదైనా పెద్దదైనా మన చేతులతో ఏదైనా చేసుకుంటే దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్ హ్యాంగింగ్స్ అనమాట. ఇవి కూడా నేను పంజాబ్లో ఉన్నప్పుడు చేశాను. అక్కడ ఫోటో మెన్షన్ చేశాను చూడండి, అలా హ్యాంగ్ చేసుకుంటారు. అండ్ సేమ్ ఇవి కూడా అంతే. అది ఒక వేరే డిజైన్, ఇది ఒక వేరే డిజైన్. అంటే మేమైతే కాదులే కానీ నార్త్ వాళ్ళు అయితే ఇంకా చాలా బాగా వీటిని అయితే ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి వాళ్ళు ఇది ఇంకా చాలా బాగా డిజైన్ చేస్తారు వాటిని అయితే. ఇది వచ్చేసి టెడ్డీ బేర్ హ్యాంగింగ్, మధ్యలో వచ్చేసి టెడ్డీ బేర్ పెట్టేసి ఇది కూడా గోడకైతే అలా హ్యాంగ్ చేస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఇంకా మాకు మంత్లీ డ్రై రేషన్, వీక్లీ వన్స్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, కొన్ని ఎగ్స్ అండ్ డైలీ ఒక మిల్క్ ప్యాకెట్ అయితే ఇస్తారు. హాల్లో వచ్చేసి ఇలా కటన్ తీసేస్తే ఎంత వెంటిలేషన్ ఉంటుందో, ప్రతి ఒక్క రూమ్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియో తీయడానికి రీజన్స్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే మేము ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ పోస్టింగ్కి వెళ్ళినా, ఆ తర్వాత మేము రిటైర్ అయ్యి ఉన్నా కానీ, ఎప్పటికైనా కానీ లైఫ్లో ఒక మెమరబుల్గా ఉంటాయని ఇలాంటి టైంలో ఉన్నాము అని చెప్పేసి. అండ్ బెడ్రూమ్ వచ్చేసి బెడ్రూమ్లో ఒక లాకర్ అండ్ ఒక కబోర్డ్ అయితే ఉంటుంది. ఈ కబోర్డ్ అంతా కూడా మా ఆయనవి డ్యూటీవి అన్నీ బట్టలు ఇవన్నీ ఉంటాయి, ఆయన యూనిఫామ్స్ అండ్ డైలీ వేర్వన్నీ. అండ్ 2 మంచాలు కూడా ఇస్తారు, చెక్కవి. అండ్ పైన వచ్చేసి కూడా ఒక కబోర్డ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి మధ్యలో చాలా బాగా ప్లానింగ్ అయితే ఉంటుందండి, బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని ర్యాక్స్ అయితే ఇచ్చారు. వీటిలో కొన్ని షో పీసెస్ ఏదైనా ఉంటే సెట్ చేసుకోవచ్చు. బట్ మన దగ్గర అని లేదని చెప్పేసి వంటగదిలో వచ్చేసి కొన్ని ర్యాక్స్ మాత్రమే ఉంటాయి. అక్కడ సరిపోలేదని చెప్పేసి ఆ వంటగదిని తెచ్చి మొత్తం ఇక్కడ పెట్టేసాను నేనైతే మాత్రం. మా బాబు ఫస్ట్ బర్త్డే అయిపోయినాక ఈ క్వార్టర్స్లోకి అయితే వచ్చాము. అండ్ వెళ్ళే టైంకి 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మా పిల్లలు ఈ ఏజ్లో ఉన్నారని చెప్పేసి తర్వాత చూసుకోవడానికి కూడా ఒక మెమరీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి కిచెన్. ఇందులో ఉన్న స్టీల్ ర్యాక్ కూడా ఈ క్వార్టర్స్లోనే ఉంటుంది. అండ్ కిచెన్ అన్నాక ఇంకేముంటాయి చెప్పండి, ఒక చిన్న 2 షెల్ఫ్లు మాత్రమే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇక్కడ సరిపోవని చెప్పేసి సామాన్య నేను నాకు ఆపోజిట్లో ఉన్న ర్యాక్స్లో అయితే వాటిని సెట్ చేసుకున్నాను. అండ్ పైన కూడా ఒక బల్ల ఇచ్చారు, దానివల్ల అంత ఎత్తులో ఉంటే నో యూస్ కాబట్టి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్రిడ్జ్ ఏంటంటే, ఈ అన్నీ కూడా ఆర్మీలో ఉంటాడు మోస్ట్లీ న్యూ ఐటెమ్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయరండి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్స్ టైంలో డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ వాటికే ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఆ రూమ్లో ఒక 2 చెక్క మంచాలు, ఈ రూమ్లో ఒక 2 చెక్క మంచాలు ఉంటాయి. ఇది వచ్చేసి ఇంకొక కబోర్డ్. అండ్ ఇవి కూడా కొన్ని ర్యాక్స్ అనమాట. ఏదైనా ల్యాప్టాప్ ఏదైనా ఇలాంటివి ఉంటే సెట్ చేసుకుంటారు వీటిల్లో. నేను అన్నీ కూడా ఇప్పుడు ఖాళీ చేసి పెట్టాను, ఎందుకంటే ప్యాకింగ్ చేసినాను కాబట్టి అన్నీ తీసేసాను సామాన్. ఈ కూలర్ కూడా ఇక్కడ మీరు ఇట్లా వచ్చినాక తీసుకుంది. అండ్ పైన కూడా 2 ఉన్నాయి. ఇక్కడ చలి ఉంటుంది కాబట్టి వింటర్ టైంలో అవి పెద్ద పెద్ద కంబళ్ళు ఉంటాయి అనమాట. ఆ కంబళ్ళు కూడా బ్యాగ్లో పెట్టేసి వాటిలో అయితే పెట్టేసాం పైన. నెక్స్ట్ వచ్చేసి ఈ టీవీ కూడా అస్సాంలో ఉన్నప్పుడు తీసుకున్నాము. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట.
నెక్స్ట్ ఈ బెడ్రూమ్లో నుంచి ఇంకొక బాల్కనీ, చిన్న బాల్కనీ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్కి. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క బాల్కనీ అయితే కంపల్సరీ ఉంటుందండి. మనం ఎక్కడైనా ఒక ఇల్లు నచ్చితేనే కొనుక్కుంటాం, లేదా నచ్చితేనే రెంట్కి తీసుకుంటాం. కానీ అలాంటిది మేము మాకు ఇక్కడ ఏ క్వార్టర్స్ అలాట్ చేసినా కూడా ఖచ్చితంగా అయితే కంపల్సరీగా నచ్చినా నచ్చకపోయినా తీసుకోవాలండి. అది ఎలా ఉన్నా కానీ, ఎంత చెత్తగా ఉన్నా కానీ క్లీన్ చేసుకొని మరి దాంట్లోనే ఉంటారు. అండ్ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి మాత్రం కంపల్సరీ ఉంటాం మేమైతే. ఇది వచ్చేసి కూలర్ పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. సమ్మర్ టైంలో బయట అయితే కూలర్లు పెట్టుకోవాలి ఆ స్టాండ్ మీద. ఆ స్టాండ్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్. ఈ బాత్రూంలో గీజర్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే వింటర్ టైం వచ్చిందంటే ఈ గీజర్ లేనిది ఏ పని జరగదు కాబట్టి. ఒకసారి చూసారా ఎంత ఉంది ఆ గీజర్ మాత్రం. అన్నీ వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ అన్నీ వాటర్తోనే చేయాలి కాబట్టి అంత గీజర్ ఉంటుంది. అన్ని లీటర్ల వాటర్ గీజర్ ఉంటుంది. అండ్ బాత్రూంలోంచి బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ సెట్ చేసుకోవడానికి ఇంకొక పాయింట్ అనేది సపరేట్గా ఇస్తారు. అండ్ బట్టలు ఆరేసుకోవడానికి బ్యాక్ సైడే తీగలు కూడా ఆల్రెడీ కట్టేసే ఉంటాయి. అండ్ కొన్ని ప్యాటర్న్స్ బాగానే ఉంటాయి. కొన్నిటికి క్వార్టర్స్ అన్నిటికి కూడా బ్యాక్ సైడ్ అలా సెట్ చేసే ఉంటాయి ముందుగానే. అండ్ ఈ క్వార్టర్స్లోకి వచ్చినాక ఇంకోటి ఏంటంటే, మా అమ్మ నాన్న వచ్చినప్పుడు మా నాన్న అసలు ఎక్కడ కూడా ఒక పూట ఉండడు, ఎక్కడ కూడా ఒక నిద్ర కూడా పోడన్నమాట ఎవరింట్లోనూ. అలాంటిది నా దగ్గరకు వచ్చి ఒక 15 days ఉన్నారు. అది కూడా ఈ క్వార్టర్స్లో ఉన్నప్పుడు నాకు మెమరీ అనమాట. చాలామంది వీడియోస్ చేసేటప్పుడు మాకు ఆర్మీలో అన్ని ఫ్రీగా ఇస్తారు, ఇన్ని ఫ్రీగా ఇస్తారని చెప్తూ ఉంటారు. కానీ ఫ్రీగా అనేది ఏమి ఉండదండి. ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి 6 monthsకి ఒకసారి మా దాంట్లో కట్ చేసుకుంటూ ఉంటారు. మంత్లీ మెయింటైన్ ఛార్జెస్, రెజిమెంట్ కటింగ్లని అన్నిట్లో ఛార్జ్ చేస్తూనే ఉంటారు. అండ్ హైదరాబాద్లో వీట్ రెంట్ వచ్చేసి నాకు తెలిసి 10K అబవ్ అయితే ఉంటుంది. ఎందుకంటే 2 BHK 2 బెడ్రూమ్లు ఇలా వచ్చి ఇంత ఫైనల్గా హాల్లో నుంచి ఒక పెద్ద బాల్కనీ వచ్చిందనమాట. ఇందులో ఉండే చైర్స్ ఇవన్నీ కూడా లాస్ట్ మూమెంట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకైతే జంప్ చేసి వెళ్ళాలి. కొన్ని వీడియోస్లో ఆర్మీ వాళ్ళకి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తారని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అన్నీ ఫ్రీగా అంటూ ఏముండదండి. మంత్లీ 6 monthsకి ఒకసారి వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్, మెయింటెనెన్స్ ఛార్జెస్, రెజిమెంట్ కటింగ్లని అన్నీ ఛార్జ్ చేస్తూనే ఉంటారు మా దగ్గర నుంచి. ఇది వచ్చేసి కింద గార్డెన్ చేసుకోవడానికి ఎవరైనా ఇష్టం ఉంటే వాళ్ళకి ఆకుకూరలు కానీ, పూల మొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి మా కాంపౌండ్ అంతా కూడా ఆడుకోవడానికి కూడా, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ స్వీట్గా మా క్వార్టర్స్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టోటల్గా మా క్వార్టర్స్ టూర్ అయితే ఇదండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. బాయ్.